మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మహిమగల రాజా, నీకు వందనములు. మా జీవితమునకు వెలుగై ఉన్న దేవా, నీకు కోట్లాది స్తుతి స్తోత్రములు. నీ వాక్యం వినుటకు మాకు నీ కృపను అనుగ్రహించమని నీ కృతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది సందేశం ద్వారా అనేకులు దేవుడిని తెలుసుకుంటకు సహాయము చేయమని అయ్యా తండ్రి నాయన, సంసోన్ జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠమును మాకు బోధించమని దేవా, నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమియుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమియుమా. నిరంతరం ప్రార్థించే కృపనీయుమా. నిరంతరం ప్రార్థించే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రేతురు ప్రార్థించగా నీ ఆత్మను దింపితివి, నేపాడు చోటల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నేపాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె ఈ చిన్నవాడిని అభిషేకించు. ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ఈ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంసోన్ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, మనం నేర్చుకొని తన ద్వారా మంచి ఏ విధంగా నేర్చుకోవాలి, అలాగే తను దేవుడి యందు తప్పిపోయిన విధానాన్ని కూడా మనం గ్రహించి మనము జాగ్రత్తగా ఉండే విధముగా దేవుడికి లోబడే జీవితముగా ఉండుటకు, దేవుడి జ్ఞానమును బట్టి ముందుకు వెళ్ళుటకు ఇతని జీవితం మనకెంతో ఆదర్శంగా కనబడుతుంది. అయితే న్యాయాధిపతుల గ్రంథము చూసుకున్నట్లయితే 13 నుండి 16 అధ్యాయాలు చూసుకుంటే సంసోన్ దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వ్యక్తి. అతని జన్మ కంటే ముందే
దేవుడు అతన్ని గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అతడు సరియైన విధముగా కాపాడుకోలేకపోయాడు. సంసోన్ జీవితం ద్వారా దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. న్యాయాధిపతులు 13:24-25 వచనాలు చూసుకుంటే, బాలుడు పెరిగే యెహోవా అతన్ని ఆశీర్వదించెను. దేవుడు సంసోనుకు అసాధారణ బలమును ఇచ్చాడు. ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించుటకు అతన్ని పిలిచాడు. దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వరమును అనుగ్రహిస్తాడు, అవకాశం కూడా ఇస్తాడు. సంసోను తన కోరికలను అదుపులో పెట్టుకోలేక న్యాయాధిపతులు 14:1-3 చూసుకుంటే, దేవుడి చిత్తాన్ని అడగకుండా తన కళ్ళకు నచ్చిన దాన్ని కోరుకున్నాడు. కళ్ళతో చూసిన దాన్ని వెంబడించడం అతని జీవితంలో మొదటి తప్పు. 1 యోహాను 2:16 చూసుకుంటే, శరీరాశ నేత్రాశ జీవపుటంబము తండ్రి వల్ల కలిగినవి కావు. దేవుని చిత్తము కంటే తన కోరికలను ఎక్కువగా ప్రేమించి ప్రమాదంలో పడ్డాడు. చిన్న చిన్న రాజీలతో పెద్ద పతనం వచ్చింది. చిన్న చిన్న తప్పులు అనుకుంటాం కానీ అది పెద్దగా చేరి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అలాగే సంసోనుకి దేవుడు అధికమైన బలమును అధికమైన ఆశీర్వాదమును రాజు అవుటకు దేవుడు ఆశీర్వదించాడు. ఇవన్నీ దేవుళ్ళో ఉండడం వల్ల దేవుడు తనకు ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చాడు. అయితే అది దేవుడి దగ్గర పొందుకున్నాడు కానీ చిన్న చిన్న తప్పుల వల్ల తను పొందుకుని కోల్పోయాడు. చిన్న చిన్న రాజీలు అనుకుంటాం కానీ అది పెద్ద పతనంలోకి నడిపిస్తుంది. సంసోను నజీరేను ఆజ్ఞను కాపాడుకోవాల్సి ఉండేది కానీ అతడు అనేక విషయాల్లో రాజీ పడ్డాడు. పాపం ఒకసారి మనిషిని నాశనం చేయదు, చిన్న చిన్న రాజీలతో ప్రారంభమవుతుంది. చిన్న తప్పులను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే సంసోను చిన్న చిన్న తప్పులు చేయడం మొదలుపెట్టి అది పెద్ద తప్పుగా మారుటకు, తన జీవితం పాడు చేసుకుంటకు, తనకు పొందిన బలమును, తనకున్న ఐశ్వర్యమును, తనకున్న పొజిషన్ను, రాజు అనే పొజిషన్ను అన్నీ కోల్పోటుకు అతను ఈ తప్పులను చేయడం వల్ల అతను అన్నిటినీ కోల్పోయినట్టుగా ఉంది. అయితే దెలీనా వల్ల సంసోను పతనమయ్యాడు. న్యాయాధిపతులు 16-17 చూసుకుంటే, దేవుడిచ్చిన రహస్యమును దెలీనాకు చెప్పాడు. దేవుడితో ఉన్న సంబంధం కంటే మనుషులతో ఉన్న సంబంధాన్ని ఎక్కువగా ప్రేమించాడు. దేవుడి స్థానాన్ని ఎవరికో ఇవ్వకూడదు. కానీ ఇక్కడ సంసోను దెలీనా మాటలకి పడిపోయి, ఆవిడ వ్యామోహంలో పడిపోయి, తినుకున్న శక్తి ఎక్కడ ఉంది అనేది ఆమెకు చెప్పివేశాడు. దేవుడి సన్నిధి దూరం అయిపోయాడు. న్యాయాధిపతులు 16-20 చూసుకుంటే, యెహోవా తనని విడిచిపోయినని అతడు ఎరగలేదు. ఇది సంసోను జీవితంలో అత్యంత విషాదకరమైన బలం పోయింది, దృష్టి పోయింది, స్వేచ్ఛ పోయింది. దేవుడి సన్నిధి లేకపోతే మన గొప్పతనం వ్యర్థమే. అయితే అతను దేవుడు చెప్పినట్లుగా దేవుడిచ్చిన అన్నీ పొంది అన్ని విధాలా బాగుండి కూడా అతను నేత్రాశ వల్ల, శరీరాశ వల్ల అతని జీవితాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన వరాన్ని కోల్పోయాడు. అయితే కోల్పోయిన తర్వాత పశ్చాత్తాపడిన సంసోను దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 16-28 చూసుకుంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు. అయితే అతనుకున్న బలము పోయింది, కంటి చూపు పోయింది, అయితే స్వేచ్ఛ పోయింది. అయితే ఇవన్నీ పోయినప్పటికీ అతను ఇవన్నీ కోల్పోతున్నానని కోల్పోయాడని తెలిసి కూడా దేవుడినప్పుడు ప్రార్థించినప్పుడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమని మొరపెట్టాడు. సంసోను చివరికి దేవుడి వైపు తిరిగాడు. దేవుడు అతన్ని ప్రార్థన విన్నాడు, అతను చేసిన ప్రార్థన విన్నాడు. నిజమైన పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి వచ్చిన వారిని ఆయన తిరస్కరించడు. అయితే ఎంతమందినైనా 100 మందినైనా వ్యతిరేకంగా ఉన్న శత్రువులను సంహరించే శక్తి సంసోనుకు ఉంది. అయితే కొన్ని సినిమాల్లో చూస్తాం, 100 మంది ఒక్కసారే వచ్చినా నేను చంపేస్తానని. అది కేవలం సినిమా. కానీ ఇక్కడ సంసోను మాత్రం అక్కడ నిజంగా చేసినట్టుగా ఉంది. అయితే అతని బలం వల్ల స్తంభాల సైతం పునాదులతో లేపిన గొప్ప శక్తిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఆ శక్తి వల్ల అతను జనాలందరినీ కాపాడటంలో, రాజ్యాన్ని పరిపాలించుటలో అతనికి ఎంతో దేవుడు వరము
పనిచేసింది. అయితే చిన్న చిన్న తప్పుల వల్ల, వ్యామోహం వల్ల అతను ఏం చేసుకున్నాడంటే తినుకున్న శక్తి ఎక్కడుందో చెప్పివేశాడు. అప్పుడు వ్యతిరేకంగా ఉన్న తిని శత్రువులు తిన్ని బంధించి కళ్ళు పీకి అతనికి ఏ శక్తి లేకుండా చేశారు. అప్పుడు దేవుడు అప్పుడు సంసోను ఏం చేశాడంటే దేవుడు మొరపెట్టాడు. దేవుడైతే కష్టకాలంలో మళ్ళీ అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి శక్తినిచ్చినట్టుగా అక్కడ ఉంది. అలాగే మనము కూడా ఏం చేయాలంటే మనకి సంసోను నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడిచ్చిన జ్ఞానమును, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని మనం కాపాడుకుంటూ దేవుడికి లోబడుతూ ఉండాలి. ఇదిగో మనం సంపాదించుకున్నాం కదా, ఇతరుల చేతిలో పెట్టుకుంటే మనం నష్టాల్లో పడిపోతామని గ్రహించాలి. అలాగే దేవుడిచ్చిన ధన్యతను, భాగ్యమును మనం కాపాడుకోవాలి. సంసోను జీవితం మనకు 3 గొప్ప పాఠాలు నేర్పుతుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాపంతో రాజీ పడకూడదు. దేవుని సన్నిధిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. సంసోను బలం వల్ల కాదు, దేవుని సన్నిధి వల్ల గొప్పవాడయ్యాడు. ఈ సన్నిధి అంతా కోల్పోయినప్పుడు అతను మళ్ళీ దేవుడికి మొరపెట్టాడు. అయితే మనం కూడా దేవుడికి మొరపెట్టేవారుగా, మనము దేవుడికి అందు భయభక్తులు కలిగి ఉన్నవారుగా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకునేవారుగా, దేవుడిచ్చిన రక్షణ కాపాడుకునేవారుగా మనం పాపంలో పడిపోకుండా చూసుకోవాలి. సంసోను యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈ పాఠము. అయితే ఈ ఉదయకాల సమయము మనం ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల పరలోకపు తండ్రి, సంసోను జీవితం ద్వారా మాకు హెచ్చరికలను బట్టి నీకు కోట్లాది స్తుతి స్తోత్రాలు ప్రభా. ఎన్నోసార్లు ప్రభా సంసోను వల్లే తండ్రి నాయన, అయ్యా తండ్రి నేత్రాస జీవ కుటుంబము, అయ్యా తండ్రి నాయన ఎలాంటి ఆశల్లో పడిపోతాం ప్రభా. దేవ అలాక కాకుండా ప్రభా నీ కృప బట్టి ప్రభా మేము జీవించుటకు, నీ చిత్తానుసారమైన కృపలో మేము నడుచుటకు మా కుటుంబాలను, సంఘాలను, సేవకులను, యువకులను నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. సంసోనుకి ఇచ్చిన బలాన్ని బట్టి, సంసోనుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, సంసోనుకి ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నువ్వు ఇచ్చింది ఏదైనా మేము కాపాడుకునేవారుగా మేము ఉండే జ్ఞానం మాకు అనుగ్రహించండి యేసయ్యా. నీవే గొప్ప దేవుడు అని మేము విశ్వసిస్తూ ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న స్వస్థపరచండి. ఈ సందేశాన్ని వినిచు ప్రతి ఒక్కరిని, మీ ప్రతి కుటుంబాన్ని ప్రభువా నీ కృపలో దాయమని, మా దేశ రాష్ట్ర పట్టణాలను, గ్రామాలను సమాధానంతో నింపమని ప్రభువా తండ్రి నాయన యేసయ్య యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు మరొకసారి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.